విమోచించినావే నా రక్షణకర్త స్తోత్ర హల్లెలూయా 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 శాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను కైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకుచు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞను జాగ్రత్తగా కైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, ఈ కట్టడలను కైకొననట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను బట్టి నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ కట్టడలను నేను కైకొందును, నన్ను కొద్దిగా విడనాడకుము. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, నీ సన్నిధానంలో వస్తున్నాము. విశేషంగా అనుగ్రహింపడినటువంటి నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రం. యవ్వనస్తులు ఎలాగా తమ యొక్క జీవితమును భద్రపరచుకుందురు, తమ యొక్క నడతను, తమ యొక్క ప్రవర్తనను వారు ఎలాగ శుద్ధిపరచుకున్నట్టు ఈ వాక్యమును బట్టి దేవా నడుచుకుంటా చేతనే కదా అనేసి మేము చదువుచున్నాం. నైనా స్తోత్రం. సంపూర్ణ పట్ల
ఇక నిన్ను మనసుతో నీ సన్నిధానంలో వస్తున్నాము. తల్లి మరిచిన, తండ్రి మరిచిన మా వారు మాకు ఇక సోదరు దూరమైన నీవు మా దేవుడిగా, తండ్రిగా ఉన్నావు. దేవా, తన కుమార్తెను ఈ బాల్య దశలో నుండి యవన దశలో అడుగుపెట్టేటువంటి కృపనిచ్చినావు. స్తోత్రం దేవా. ఎందరికో ఇవ్వబడినటువంటి ధన్యత ప్రభువా. ఎందరో ప్రభువా సోదరునైనా నీ కృపను పొందలేకుండా శేషమైనటువంటి వీధిలో ఈ లోకంలో నశించుకోవచ్చిన వారిగా ఉన్నారు. అలాగే దేవా సోదరులను ఆశ్రయించేటువంటి నిన్ను వెతికేటువంటి రీతిలో తన కుమార్తెను నడిపించును. జీవితకాలం అంది కూడా దేవదూతల యొక్క కాపుదల ఉంటుందాక దేవా ప్రభువా సోదరునైనా విశేషంగా ఈ లోకంలో జీవిస్తుండగా ప్రభువా దేవా ప్రభువా సోదరునైనా మరి దుర్మార్గుల చేతిలో నుండి, ఉపహాసముల చేతిలో నుండి, వివేకుల చేతిలో నుండి తన బిడ్డను కాచి కాపాడవల్లని సోదరునైనా నడిపించి చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళని నేను అలాగే కాపుదల కలిగినటువంటి హస్తంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ